సార్ ఇది రోడ్డు హైవే నుంచి వచ్చామండి, 1 కిలోమీటర్న్నర ఉంటుంది లోనకి. అగో ఇది మన ఆర్చ్ కనపడుతుంది కదా సార్, అది ఆర్చ్, అది మామూలుగా లేఅవుట్లు వేసినాయి సార్. ఇవి అక్కడ వరకు తార్ రోడ్డు పోసారు, అక్కడి నుంచి ఒక 200 గజాలు కంకర్ రోడ్డు సార్. ఇది డొంక, 60 అడుగుల డొంక. ఇంకో సార్ స్తంభం బోర్ దగ్గర కనపడుతుంది కదా సార్. ఇక్కడి నుంచి సార్ 125 ఫీట్ వచ్చింది ఈ లైన్ వరకు. ఇది తిన్నగా వచ్చి అగో స్తంభాలు కనపడుతుంది కదా సార్, అది చెట్టు మీదుగా, జామాల చెట్ల మీదుగా ఇటు వచ్చి ఈ జామాల చెట్లు కనపడుతుంది కదా సార్. అక్కడి నుంచి ఆ గోడకి వెళ్ళిద్ది సార్ ప్లాట్. ఆ గోడ బారు ఏకపీటుగా ఉంటుంది చదరంగా. మొత్తం ఇదేమో 7.25, అదేమో 6 చిల్లర సార్. అది మొత్తం 7 ఎకరాలు సార్. ఇది మొత్తం 7 ఎకరాలు. ఇది కావాలంటే ఇంకా కింద ఇంకా 10 ఎకరాలు 15 ఎకరాలైనా వద్దంట సార్. వాళ్ళందరికీ ఇదే బాట అది సార్. ఇది మళ్ళీ లేఅవుట్ కనపడుతుంది కదా, వెంచరీ గోడ. అది ఇదిగోండి వెంచరీ, ఇది గోడ. ఇంటర్ రింగ్ రోడ్డు కాడ ఇటే వెళ్తుంది అన్నట్టుగా అంటున్నారు సార్. మరి మనం అయితే ఎంతవరకు సార్. ఓకే సార్. ఇక చెట్ల దగ్గర ఈ మడిలో నుంచి రోడ్డేపు మడి కాదు సార్, రోడ్డేపు మడిలో నుంచి రోడ్డు అయితే ఇస్తారంట, 40 అడుగుల రోడ్డు. అవి ఎండు దుబ్బులు ఉన్నాయి కదా సార్, ఆ దుబ్బుల కాంచి ఇగో 2వ మడి సార్. ఇది 2వ మడి. ఈ 2వ మడి కాడ నుంచి అగో ఇంగ్లీష్ గడ్డి ఉంది కదా సార్, అక్కడి నుంచి అగో ఆవిరిగడ్డి దుబ్బులు కనపడుతున్నాయి. అక్కడి నుంచి అగో సార్ 2 తాటి చెట్లు, ఆ చెట్ల కాడ నుంచి కింద వేసుకుని అగో ఇగో సార్ యాప చెట్టు వస్తుంది. యాప చెట్టు కాడ నుంచి అదిగో సార్ తాటి చెట్టు వేసుకుని ఈ స్తంభం కూడా ఎండింది, అది కనపడుతుంది సార్ పొలం అక్కడ వరకు సార్. ఇది అయితే మొత్తం 26 ఎకరాలు సార్. ఇది 26 ఎకరాలు. ఈ బోధికి అటుపక్కన ఇప్పిస్తామంటున్నారంట రోడ్డు, ఒకడైనా ఇస్తాం సార్. ఒక మడి అడ్డం అంటే ఒక 150 అడుగులు రోడ్డుకి సార్ అడ్డం. దీంట్లో నుంచి 40 అడుగుల రోడ్డు ఇస్తామన్నారంట సార్. ఇది ఓకే సార్. సార్ అగో ఇల్లు కనపడుతుంది కదా సార్, ఇది వైఎస్ఆర్ కాలనీ అండి. అయితే అగో పైన స్తంభాలు కనపడుతున్నాయండి. ఆ పక్కన ఈ బిల్డింగ్ పక్క నుంచి బోర్ ఉంది కదా, బోర్ దగ్గర స్తంభం ఉందండి. అక్కడి నుంచి అటు వేసుకుని అదిగో సార్ 2 చెట్ల మయన జమ్ము చెట్లు ఉన్నాయి చూడండి, ఆ మయన ఇది కనపడుతుంది పోలు. అక్కడి నుంచి ఇదిగో ఓడ ఉంది సార్, తుంగ ప్లేస్. ఇదిగో సార్ వైట్ స్తంభాలు కనపడుతున్నాయి. ఇక్కడ ఊడ్చింది చూడు మయాన 1 ఎకరన్నర ఉంటుంది సార్. ఇది మరి ఇదైతే కాదు. ఇక్కడి నుంచి ఇది తూర్పు వేసి సార్. ఇది సార్ ఇదిగో పనోడకు వస్తాను సార్. ఇదిగో పనోడ పేసి కూడా ఇల్లు వేసుకొని సార్ అదిగో ఊడ్చిన సరిహద్దు వేసుకుని అదిగో సార్ అరివిల్ పక్కన పసుపు కలర్ అరివిల్ ఇది సార్. అరివిల్లో వేసారు వెంచరీ. దానికి ఒక చిన్న బోర్ కనపడుతుంది కదా, ఆ బోరు కాడకు సార్. ఇది అటు నుంచి మళ్ళీ ఇది ఎవరు సార్, ఇది శ్రీ సిటీ అండి సార్. ఇది ఈ గోడ శ్రీ సిటీ వాళ్ళది. ఇక్కడ ఇది వెంచరీ. ఇక్కడ నుంచి సార్ ఇది డైరెక్ట్ మనకి రోడ్డుకు ఉంది సార్. ఇది 60 అడుగుల రోడ్డు. మన హైవే నుంచి సేన్గాడికి 150 200 లోపు ఉంటుంది సార్. 200 లోపు మీటర్లు. ఇది ప్రహరీ కనపడుతుంది కదా, ప్రహరీ కాడ నుంచి ఆ పక్కన ఒక 80 సెంట్ ఉంటుంది సార్. కవర్లో కనపడుతుంది కదా, 80 సెంట్ తప్పనించి మొత్తం. ఇక ఇది మయానికి రోడ్డు చాలా మయా రోడ్డు చివరకు పోసుకొచ్చేసాడు, రోడ్డు పోసుకొచ్చాడు సార్. గ్రావులు పోసారు అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ అదిగో సార్ ఇటుక బట్టీలో ఇగో హైవే బస్సులు వెళ్తున్నాయి చూడండి. అదిగో సార్ అదిగో కార్లు బస్సులు వెళ్తున్నాయి ఇటుక బట్టీలో హైవేలో. ఇది సార్ రోడ్డు పోతుంది సార్. ఇక్కడి నుంచి
ఇక 3 సిటీ ఇది సైట్ వేశారు. ఇది వెంచర్ 3 సిటీ అంట. ఇక్కడ నుంచి ఇక ఊడ్చింది కాదు సార్, గోడంతా ఊడ్చింది ఒక 80 సెంట్ ఉంటుంది. అది కాకుండా రోడ్డు బేస్ దొంగ కనపడుతుంది చూడండి సార్. ఇది రోడ్డు బేస్, ఇది ఎంట్రన్స్లో తీసాను, ప్లాన్ తీసాను. ఇది ఎంట్రన్స్, ఇది ఊడ్చింది కాదు. ఆ స్తంభాల దొంగ కాడి నుంచి ఆ స్తంభాల వరకు అట్లా ఉంటుంది సార్. అది ఈ లోనికి రోడ్డు చేనమయానికి రోడ్డు వెళ్ళిపోయింది. చివరి వరకు ఇళ్ళ వరకు రోడ్డు పోసాడు, 60 అడుగుల రోడ్డు. అది సార్. ఓకే.